ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్లో ఉన్న ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో రైతులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. తమ ఖాతాలను అకారణంగా బ్యాంక్ అధికారులు సీజ్ చేయడంతో బ్యాంకులోనే రైతులు ఆందోళన దిగారు. ఈ సందర్భంగా తమ ఖాతాలను వెంటనే ఓపెన్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని, అలాగే తమ ఖాతాలున్న డబ్బులను వెంటనే తమకు అందజేసే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఈ సందర్భంగా రైతులు హెచ్చరించారు. అయితే పోలీసులు జోక్యం చేసుకోవడంతో రైతులు శాంతించారు. చివరకు మేనేజరు హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి తమ ఆందోళన విరమించారు. అయితే బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ రైతులకు సంబంధించిన ఖాతాలు సైబర్ క్రైమ్కి సంబంధించిన కేసులో ఉండడంతో తాము తాత్కాలికంగా వారి ఖాతాలను నిలిపివేశామని, పోలీసు అధికారుల ఆదేశాలతో వారికి సంబంధించిన ఖాతాలను ఓపెన్ చేసి వారి డబ్బులు వారికి ఇచ్చేలా చర్యలు చేపడతారని ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ హామీ ఇచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శి స్టేడియంలో ఉన్న స్పోర్ట్స్ స్కూల్లో ఈరోజు న్యాయ అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ న్యాయ అవగాహన సదస్సుకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సౌజన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు జడ్జితో పాటు న్యాయ సేవా అధికారులకు సంబంధించిన సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరు కూడా చట్టాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. రోడ్డు భద్రత చట్టాలతో పాటు ఇతర చట్టాలపై విద్యార్థి దశలోనే ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకుంటే భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉంటుందని, ప్రతి ఒక్కరు విద్యార్థి దశలోనే న్యాయ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత వారం రోజులుగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI తన కొనుగోలును నిలిపివేసింది. కేవలం సాంకేతిక కారణాలు చూపుతూ CCI కొనుగోలు నిలిపివేయడంతో పత్తి రైతులు ఆందోళన చెందుతున్నారు. గత వారం రోజులుగా ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా CCI పత్తి కొనుగోలు నిలిచిపోయాయి. అయితే అధికారులు మాత్రము ఈ CCI కొనుగోలును చేయడంలో మాత్రము జాప్యం చేయడం కారణంగా పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత్యంతరం లేక తాము పండించిన పత్తిని వ్యాపారులకు తక్కువ ధరకే అమ్ముకొని నష్టపోతున్నామని పత్తి రైతులు ఆందోళన వ్యక్తం చేశారు.